మనం సెలబ్రిటీ అయిపోయాం, సెలబ్రిటీ హోదా వచ్చింది, మన చుట్టూ కొన్ని వార్తలు ఉంటాయి. ఈ సోషల్ మీడియా కానీ లేకపోతే ఎక్కడైనా కానీ ఒక వార్త కానీ గాసిప్ కానీ ఏదైనా హట్ చేస్తే దాన్ని ఎలా తీసుకుంటారు? హట్ చేసిన సందర్భాలు, హట్ అయిన న్యూస్లు ఉన్నాయా మీ? ఉంటాయండి, డెఫినెట్లీ ఉంటాయి. మనం అది కానప్పుడు, మనం అలా లేనప్పుడు, మన గురించి తెలియని వ్యక్తులు, అసలు ఎప్పుడు మనల్ని మంచి కలవని కూడా కలవని వ్యక్తులు, చూసి కూడా ఉండరు, అలాంటి వ్యక్తులు మన గురించి రాస్తున్నప్పుడు కానీ మాట్లాడుతున్నప్పుడు కానీ నేను నా దాకా నేను చూడను. ఐ మీన్ అంటే అసలు చూడను అంటే కాదు కానీ మనకు కనిపిస్తే తెలుస్తూ ఉంటాయి అండ్ ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం కంగారు పడ్డాము, వాళ్ళు భయపడ్డం, బాధపడ్డం, వాళ్ళకి ఫోన్లు వచ్చి ఏంటండి మీ అబ్బాయి ఇలా అయిందంట కదా, అలా అయిందంట కదా, ఇదే. మా అమ్మ కంగారు ఇప్పుడు ఏమైందిరా, ఏంటి ఇక్కడే ఉన్నావు కదా, ఇక్కడి నుంచి ఇక్కడ తిరుగుతున్నావు కదా, ఏమైంది? లేదులేమ్మా అంటే వాళ్ళకి కూడా కొత్త కదా ఇవన్నీ, అవన్నీ ఏం లేదమ్మా. ఇట్ ఈస్ ఆ వీడియో చేస్తున్న వాళ్ళకి వ్యూసో క్లిక్ బైటో ఇట్ ఈస్ ఇది ఉంది, యాక్సెప్ట్ అయింది. మరి ఎందుకు అవన్నీ అలా వస్తాయి? చూసేవాళ్ళు ఉన్నప్పుడు రావాలి కదా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏదైనా క్రియేట్ చేయడానికి. ఆ కాంపిటీషన్లో ఇంకా ఇంట్రెస్టింగ్ చేయడం కోసం యాడెడ్గా దానికి మసాలా ఉంటుంది అంతే. బట్ డెఫినెట్లీ కొన్ని బాధ అనిపిస్తుంది సార్. బట్ లేటర్ ఆన్ ఐ రియలైజ్ దట్ ఓపెన్ ఫారంలో వర్క్ చేస్తున్నాం మనం, గుడ్ అండ్ బ్యాడ్ రెండు ఉన్నాయి. డీప్ డౌన్ పర్సనల్గా వెళ్ళకుండా, ఫ్యామిలీ మీద వెళ్ళకుండా ఉంటే బాగుండేమో అనిపిస్తూ ఉంటాయి నాకు అప్పుడప్పుడు. ఇంట్లో వాళ్ళకి ఇలా అయింది, వాళ్ళ ఇంట్లో ఇలా జరిగింది, ఇలాంటివి. ఓకే, అట్లా అదే కొంత మిమ్మల్ని కూడా హట్ చేశారు అంటే నేను ఏమైనా వాళ్ళ కష్టం తీసుకొచ్చానా? ఎందుకు నన్ను అంటే నేను ఎప్పుడైనా వాళ్ళని బాధ పెట్టానా? మహా అయితే ఏం చేస్తుంటాను, ఓ నచ్చని షో చేస్తుంటాను, లేకపోతే నచ్చని షో వేసేగా నేను చేసేది. అంత క్రైమ్ ఏం చేశాను నేను వాళ్ళని బాధ పెట్టేది అని అనిపించి బాధపడేది. నేనేం తప్పు వాళ్ళని ఏం అనలేదు కదా ఎప్పుడు అని. బట్ ఐ స్టార్టెడ్ యాక్సెప్టింగ్ థింగ్స్ హౌ దే ఆర్. ఇంకొకటి, ఎప్పుడు మీకు ఎదురయ్యే ప్రశ్న పెళ్ళిప్పుడు సార్ త్వరలో ఎప్పుడు నేను చెప్పే ఆన్సర్ ఏమో మేము ఒకటి వింటున్నాం, అది నిజమో కాదు మీరే చెప్పాలి. చాలా వింటాను సార్, నేను కూడా వింటున్నాను. అది సీజనల్లీ మారుతూ ఉంటాయి టాపిక్. లవ్ లో ఉన్నారంట మీకు, సో పెళ్లి పైన వ్యక్తి వచ్చేసింది, బ్రేకప్ అయిపోయింది. లేదు, ఇది కూడా మరో యూట్యూబ్ వీడియో. బ్రేకప్ అవ్వలేదా? లేదు, ఏమి కంటిన్యూ అవుతున్నారా? వెరీ హ్యాపీ. ఓకే, లవ్ లో ఉన్నారు అయితే. ప్రస్తుతానికి అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో ప్రేమలో ఉన్నాను సార్. సో చాలా స్ట్రాంగ్ బాండింగ్లో ఉన్నా. ఈ ప్రపంచంలో నాకు ఏ విషయాలు కనపట్లే. ఓకే, నిన్న ప్రెస్ మీట్లో మీ అమ్మగారిని చూసిన తర్వాత అంత పట్టాన వదిలేసే వాళ్ళు కాదు నాకు తెలిసి. ఏం చెప్పి మేనేజ్ చేస్తున్నారు? అంటే ప్రస్తుతానికి అయితే ఇది చెప్పానండి. అంటే ఎవ్రీ ఇయర్ టార్గెట్ పెట్టుకుంటాను, ఇది అయిపోయిందమ్మా, ఇది అయిపోగానే టెన్షన్ ఫ్రీ, ఇంక మనకి ఏ టెన్షన్స్ లేవు, ఫుల్ కాన్సన్ట్రేషన్ దీని మీద పెడదాం మనం అని అంటే ఓకే అని ఆవిడ పనులు ఆవిడున్నారు. ఓకే, సూపర్ సార్. ఎక్కడ సార్ మీది ఏరియా? ఎక్కడి నుంచి వచ్చారు? గోదావరి లేకపోతే? గోదావరి. నేను పుట్టింది అమలాపురం. అమలాపురం, అమ్మగారు నాన్నగారిది అక్కడే. సో బట్ నేను పెరిగింది, చదువుకుంది అంతా ఇక్కడే. సో డాడ్ మ్యారేజ్ అప్పటి నుంచి ఇక్కడే ఉన్నారు. సో అలా అంతే, పుట్టి పెరిగింది అంతా ఇక్కడే. సో అక్కడ ఛాయలు ఎప్పుడు ఎందుకుంటాయంటే ఎవ్రీ ఇయర్ వెళ్ళి ఒకసారి రీఛార్జ్ చేసుకుని 2 నెలలు 1 నెల ఉంటాను. ప్రతి పండక్కి అక్కడ చాలా అంటే మెయిన్ ఫ్యామిలీ గెట్ టుగెదర్ అండి. దట్ ఈస్ వాట్ ఐ మిస్ ఇప్పుడున్న జనరేషన్ గారు, ఇప్పుడున్న టైమ్స్లో బిజీ లైఫ్లో అందరు డిస్పర్స్ అయ్యాం కదా, అంటే జాబ్స్, వర్క్స్, పిల్లలు. యా అండి, డాడ్ సైడ్ 7, అమ్మ సైడ్ 7. యా, ఇంకే మొత్తం ఒక చిన్న గెట్ టుగెదర్ సీతంబాకెట్ల సిరిమల్ల చెట్లు. సో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఐ హ్యావ్ అండి. సో దట్స్ వేర్ ఈ ఫ్యామిలీ బాండింగ్ కానీ ఈ షోస్లో హ్యూమర్ కానీ అక్కడి నుంచే పుట్టింది. ఓకే, అయితే సినిమా విషయానికి వచ్చినట్టయితే ఈ సినిమాలో చాలా ఎమోషన్స్ ఉన్నాయి, వాటితో పాటు యాక్షన్ కూడా కనిపిస్తుంది. ఏంటి మీకు ఈ సినిమాలో వర్క్ చేసేటప్పుడు దేనికి ఎక్కువ అన్కంఫర్ట్ ఫీల్ అయ్యారు, దేనికి ఎక్కువ ఇబ్బంది పడ్డారు? డాన్స్లకా, ఫైట్లకా, యాక్టింగ్కా? ఇబ్బంది ఏం లేదు, ఐ వాజ్ ఎక్స్ట్రా కాషియస్. కొంచెం ఎక్కువ జాగ్రత్త, ఇంకో 2 days ఎక్స్ట్రా ప్రాక్టీస్ చేద్దాము. యాక్షన్ ఏం లేదండి, సిచ్యువేషనల్ యాక్షన్ క్రియేట్ అవ్వడమే తప్ప నేను యాక్షన్ చేసే లేదు. నేను 100 మందిని కొట్టక్కర్లేదు. ఇట్ ఈస్ దట్ సిచ్యువేషన్ నేను స్మార్ట్గా ఎలా తప్పించుకుంటున్నాను వాటిల్లోంచి, ఎలా సర్దేస్తున్నాను, ఓకే ఇది ఇటు అని. ఐ వాజ్ త్రూఅవుట్ సినిమా నేను సొల్యూషన్స్ గురించి ఎత్తుక్కుంటూ ఉంటాను. ఎంత త్వరగా అయితే వదిలించేసుకుని, ఎంత త్వరగా అయితే ఈ పని అయిపోతే బాగుండని.
ఇన్ దిస్ ప్రాసెస్ ఐ అండర్స్టాండ్ వాట్ ఇట్ ఇస్. ఓకే. సో నాకు యాక్షన్ అండ్ డ్యాన్స్ అనేది ఐ వాజ్ లిటిల్ కాన్షియస్, లేదు ఎప్పుడూ పర్ఫామ్ చేయలేదు అండ్ ఇలాంటి ఒక అవకాశం వచ్చినప్పుడు చేద్దాము సరదాగా. ఇంకొక ఎక్స్ట్రా నైట్ ప్రాక్టీస్, ఇంకొక ఎక్స్ట్రా డే ప్రాక్టీస్ చేసి ఎన్ని పర్లే బాగానే వచ్చింది అని ఉంది. ఇట్స్ ఆల్ విత్ ది ఆడియన్స్. ఎన్ని సాంగ్స్ ఉన్నాయి ఇందులో 5 సాంగ్స్ ఉన్నాయండి. 5 సాంగ్స్. 5 సిచ్యువేషనల్ సాంగ్స్, 1 డ్రీమ్ సాంగ్. ఓకే. సో అన్నిటివి కథతో పాటే వెళ్తాయి. కథ చెప్తాం మేము, ప్రతి పాటలో ఏదో కథ ఉంటుంది. మీరు లేలే సాంగ్ చూసుకుంటే ఫస్ట్ ఇది, అందులో నా కళ్ళ గంతలు ఎందుకు కట్టారని నన్ను మూసికేసి తిప్పుతూ ఉంటారు, ఆ థీమ్ అలా ఉంది. అండ్ నెక్స్ట్ స్పెషల్ సాంగ్ చంద్రికా రవి గారు పర్ఫామ్ చేసిన సాంగ్, అందులో ఆల్ మెన్తో ఒక సాంగ్ ఉంది, ఓన్లీ ఆ అమ్మాయితో. అది కూడా ఊర్లో ఎందుకు వచ్చింది, ఆ పాట ఎందుకు వచ్చింది అనే దానికి సిచ్యువేషన్ ఉంది. ఓకే. నెక్స్ట్ రీసెంట్గా రిలీజ్ అయిన మొదటి చినుకు పాట, విచ్ ఇస్ ట్రెండింగ్ నౌ, వీఆర్ వెరీ హ్యాపీ. సో అది కంప్లీట్ సాంగ్ 1 సింగిల్ నైట్లో ఉంటుంది, సింగిల్ కాస్ట్యూమ్లో త్రూ అవుట్ సాంగ్. సో అంటే అది ఎందుకు వచ్చింది ఆ పాట అనే దాన్ని కూడా. సో ఈవెంట్ స్టోరీలో పార్టే కింద వెళ్ళామన్నమాట. ఇంకా 2 more సాంగ్స్ ఇన్ ద ఫిల్మ్. ఓకే.